రేవంత్ రెడ్డి గారు అల్లవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవన్నీ కూడా అటకెక్కించేసి ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. రైతు రుణమాఫీ అన్నారు, 50% రైతులకు రుణమాఫీ చేయకుండా కేవలం 17,000 కోట్లతో సరిపెట్టి 31,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి చివరికి అనేక ఆంక్షలు, 50% రైతులు చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా అన్నారు, రైతు బంధు పూర్తిగా బంధు పెట్టి 10,000 కాదు 15,000 ఇస్తాము, మాకు ఓటేయండి గెలిపించండి, 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దాదాపు 30 నుంచి 40% రైతులు కౌలు రైతులు. రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. దాన్ని పూర్తిగా అటకెక్కించి సంవత్సరం అవుతున్నది. రైతు బంధు లేదు, రైతులకు భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా కూడా రైతులు కోల్పోయారు. ఈ సంవత్సరం కాలంలోనే 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందంటే వీళ్ళ 6 గ్యారెంటీల అమలు కేవలం ఓట్ల కోసం మాత్రమే. రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే ఊరబెరికే పరిస్థితి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే అశోక్ నగర్ సెంటర్ లో 1000 మంది యువత ఉద్యమిస్తే లాఠీలు జులిపించారు, తలలు పగలగొట్టారు. విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా ఏ రకంగా లాక్కొని వెళ్ళి బంధించి జైలు పాలు చేశారు. మహిళలకు 4,000 పెన్షన్లు అన్నారు. ఈ సంవత్సరంలో యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే ప్రజలను వంచించి మోసం చేసి దగా చేయడమే కాంగ్రెస్ గ్యారెంటీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అవినీతి, కుంభకోణాలు, దానికి గ్యారెంటీ వాళ్ళ కాంగ్రెస్. వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే హిందువుల మనోభావాలు గాయపరిచి ముస్లిం సంతుష్టికర విధానాలు చేపట్టడమే కాంగ్రెస్ గ్యారెంటీ. దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో 3 చోట్ల ఈ గ్యారెంటీలన్నీ పూర్తిగా విఫలమైపోయి ప్రజలు తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా కర్రు కాల్చి వాత పెట్టారు.